రాజకీయాలు నీటిపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాలు మంచినీటిపై రాజకీయాలు మంచినీటిపై రాజకీయాలు మంచినీటిపై రాజకీయాలు మంచినీటిపై రాజకీయాలు మంచినీటిపై నీటిపై నీటి రాజకీయాలు నీటిపై నీటి రాజకీయాలు నీటిపై నీరు మంచినీరు ఇబ్బంది అవుతుంది పాలకొల్లు పట్టణంలో. మరి శివారు ప్రాంతాలకు అందరికీ కూడా నీరు అందించాలనే ఉద్దేశంతో మరి దాతలు మరి ఎంత డబ్బైనా ఖర్చు అయినా సరే పర్వాలేదు, మా తల్లిదండ్రుల పేరు మీద అదేవిధంగా వారికి అభిమాన నాయకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని మరి మంచినీరు అందిస్తూ ఉంటే ఈరోజు వాళ్ళని నిరోధించేటటువంటి విధంగా వాళ్ళకి ఎక్కడ పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తాయనేటువంటి ఒక రకమైనటువంటి దుర్బుద్ధితోటి మరి ఈరోజు ఆ వాటర్ ట్యాంకర్కి నీరు అందించకుండా మరి నిలుపుదల చేసినటువంటి విషయం చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు చూసుకున్నట్లయితే మరి తాగునీరుకి కానీ ఏదైనా అభివృద్ధికి కానీ దాతలు సహకారం చేస్తే తీసుకోవాల్సింది పోయి మరి దాతల్ని కించపరిచేటువంటి విధంగా, దాతలను అవమానపరిచేటటువంటి విధంగా మేము చేస్తే ఒకటి ఇతరులు చేస్తే ఒకటి అనేటువంటి విధంగా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం అనేది వారు మరి ఈరోజు వారి యొక్క విజ్ఞతకి ఈరోజు వదిలేస్తున్నామని సందర్భంగా తెలియాలి. ఒక పావుగంట అరగంట కూడా నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి వేళ మున్సిపాలిటీకి ఇంత దౌర్భాగ్య స్థితి ఉందని చెప్పి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి 2 కోట్ల ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి సమయాలకి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ మున్సిపాలిటీ మీద ఖచ్చితంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఏదైతే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి మారుమూల ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి సప్లై చేయడానికి దాతలు ముందుకొచ్చి మరి ఒక ట్యాంకర్ని మరి మున్సిపాలిటీకి ఉచితంగా వారి ఖర్చులతో ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకొని దాన్ని సప్లై చేయడానికి వీల్లేదని చెప్పి చెప్పడం చాలా బాధాకరమైన విషయం. దానిపైన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి బొమ్మ ఉందని ఉద్దేశంతో దాన్ని తొలగించాలి, తొలగిస్తేనే కానీ మేము నీరు ఇవ్వమని చెప్పేసి అంటాం. చాలా బాధాకరమైన విషయం చెప్పేసి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు విచ్చలవిడిగా తన రాజకీయాన్ని అనిపిస్తున్నారు. ఎందుకంటే రాజకీయం అధికారం అనేది ఒక నిప్పు లాంటిది. నిప్పు అనేది ఎలా వాడుకుంటానికి ఉపయోగపడుతుంది, మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ రోజు పాల్గొనే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఆ నిప్పు లాంటి అధికారాన్ని తన దుష్ట పన్నాగలతో అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బెదిరించి వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళందరూ అణిచివేసే ధోరణి ప్రయత్నిస్తున్నాడు. కానీ వీళ్ళెవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు సింహాలే. ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళ కేసులకో లేకపోతే వీళ్ళ భయాలకో భయపడిపోయి మాత్రం ఇంట్లో కూర్చొనే పరిస్థితి లేదు. ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకున్నావు ఆ పని చేయడానికి ఎప్పుడు కూడా వెనకడే ప్రసక్తే లేదని చెప్పిన విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. వాటర్కి చాలా ఇబ్బంది పడిపోతున్నారు మంచినీటికి. అదే భాగంగా పాలకొల్లు మున్సిపాలిటీలోని చివరి ప్రాంతాల్లో కూడా వాటర్ అందకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడిపోవడంతో మా కుటుంబ సభ్యులందరూ కలిపి ఒక ట్యాంకును కొనుగోలు చేసి మా తాతయ్య గారైన కృషి చేసిన సంత కప్పస్వామి గారు, మా బావగారైన శ్రీనివాసరావు గారి పేరు మీదుగా ప్రజలకి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మేము ట్యాంకర్ పెట్టుకుని మున్సిపాలిటీ అనుమతి కోసం లెటర్ పెట్టుకుంటే లెటర్ అనుమతి లేదని చెప్పేసి మాకు అనుమతి ఇవ్వలేదని అడిగితే మీరు రాజశేఖర రెడ్డి బొమ్మ జగన్ బొమ్మ వేసుకున్నారు కాబట్టి మీకు అనుమతి ఇవ్వమని చెప్పారు. అలాగే మేము ఏది ఉద్దేశం చేశామంటే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా వాళ్ళ నాయకుల పేరు బొమ్మలు వేసుకోవడం వలన మేము కూడా మా నాయకుల బొమ్మలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో మేము కూడా మా నాయకుల బొమ్మలు వేసుకున్నాం. కానీ ఆరుకో రోజులు మాకో వాళ్ళకి ఆరుకో న్యాయం మాకో న్యాయం ఇదేనండి. అంటే నేను వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అని ఒక మహిళా కౌన్సిలర్ అని నన్ను ఇలా అవమానం చేస్తున్నారా?